Hi guys, welcome back to our channel BSD VP Telugu Tech. So మెకానికల్ స్టూడెంట్స్ C23 ఫోర్త్ సెమిస్టర్ ఎవరైతే ఎగ్జామ్స్ ప్రెజెంట్ రాస్తూ ఉన్నారో వాళ్ళకి నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి హైడ్రాలిక్స్ అండ్ ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్ కదా. సో ఈ సంబంధించిన పర్టికులర్ ఎగ్జామ్కి మీకైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియో ద్వారా నేనైతే చెప్పాలనుకుంటున్నాను. సో ఇక్కడ మీకు 3 మార్క్స్ క్వశ్చన్స్ 10 మార్క్స్ క్వశ్చన్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ప్రతి యూనిట్ వైజ్గా. జస్ట్ మీకు స్క్రోల్ చేసి చూపిస్తూ ఉంటాను. మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి డైరెక్ట్గా మీరు నోట్ చేసుకోవడము, ఇంకొకటి మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవడము, ఆర్ఎల్స్ థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి డైరెక్ట్గా ఈ పీడిఎఫ్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవడము. ఓకేనా. సో ఈ యొక్క పర్టికులర్ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మన యొక్క యాప్ అనేది రిక్వైర్మెంట్ అయితే ఉంది. BSDVP అకాడమీ అని మీరు గూగుల్ ప్లే స్టోర్లో సెర్చ్ చేసినట్లయితే సో మీకు మన యాప్ అనేది మీకు కనపడుతుంది. సో అక్కడ నుంచి డైరెక్ట్గా రిజిస్టర్ అయ్యి స్టడీ మెటీరియల్స్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు C23 C20 రెండు కూడా కనపడతాయి. మీకు కావాల్సిన మెటీరియల్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ మెటీరియల్ని మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో టోటల్ మెటీరియల్తో పాటు ఈ సెమిస్టర్ ఏవైతే మీకు సబ్జెక్ట్స్ ఉన్నాయో లైక్ ముందు జరిగిన డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్స్, హైడ్రాలిక్స్, థర్మల్ ఎనర్జీ, ఇంజనీరింగ్ మెటీరియల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ప్రొడక్షన్ డ్రాయింగ్ ఏవైతే ఉన్నాయో వీటికన్నిటికి కూడా మీరైతే కేవలం 99 రూపీస్తో సో పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెటీరియల్స్ అయితే పర్చేస్ అయితే చేసుకోండి. ఇది హైడ్రాలిక్స్ అండ్ ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్లో ఫస్ట్ యూనిట్ అనమాట. సో ఫస్ట్ యూనిట్లో 3 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. సో మీరు చదువుకునేటప్పుడు నేను టోటల్గా 3 మార్క్స్ క్వశ్చన్స్ 30 ఇస్తాను, 10 మార్క్స్ క్వశ్చన్ 10 ఇస్తాను ఈచ్ యూనిట్ నుంచి. సో 3 మార్క్స్ క్వశ్చన్స్ 30 ఎక్కడ బ్రదర్ మేము చదివేది అన్న వాళ్ళు సో టాప్ 10 to 15 అవైతే చదువుకోండి. ఓకేనా. సో ఇంకా మీకు ఎక్కువగా టైం ఉంది అంటే నెక్స్ట్ 15 to 30 అయితే చదువుకోండి. ఎందుకంటే ఇంపార్టెంట్ వైజ్గా నేనైతే ప్రొవైడ్ చేశాను ఇక్కడ. ఓకేనా. ఇది 3 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. సో ఫస్ట్ యూనిట్ నుంచి జస్ట్ స్క్రోల్ చేస్తాను, మీరు జస్ట్ నోట్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ అని తీసుకోండి, లేదా డైరెక్ట్గా మెటీరియల్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇవి 30 క్వశ్చన్స్. దీనికి సంబంధించి కింద మనకైతే ఆన్సర్స్ అనేవి ఉంటాయి. ఇది మీకు మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. సో ఆ 30 క్వశ్చన్స్కి సంబంధించిన డీటెయిల్డ్ ఆన్సర్స్ అనేవి మన మెటీరియల్ అయితే ఉండడం జరుగుతుంది. సో అందుకోసమే నేను 99 రూపీస్ పెట్టి ఆల్ మెటీరియల్స్ని మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఓకేనా. కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి కావాలంటే చెక్అవుట్ చేయండి. ఇది 10 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఇవి టోటల్గా మనకు 10 మార్క్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఇవి ఫస్ట్ యూనిట్ నుంచి అయితే టోటల్ 10 క్వశ్చన్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ కొంచెం జూమ్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ మనకు సెకండ్ యూనిట్ స్టార్ట్ అవుతుంది. సో నేను ఫాస్ట్గా చేయాలి, ఎందుకంటే మీ టైం అనేది వేస్ట్ చేయకూడదు, చాలా తక్కువ టైం ఉంది కాబట్టి. సో సెకండ్ యూనిట్లో మనకు ఫ్లూయిడ్ డైనమిక్స్ అనమాట. ఫ్లూయిడ్ డైనమిక్స్లో మనకు 3 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఇవి. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ నుంచి 15th క్వశ్చన్ వరకు ఉన్నాయి, అండ్ 16th క్వశ్చన్ నుంచి 26 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి, అండ్ దాని తర్వాత 27 నుంచి 30 క్వశ్చన్స్. ఓకేనా. ఇది మనకు సెకండ్ యూనిట్లో 3 మార్క్స్ క్వశ్చన్స్, అండ్ దాని తర్వాత దానికి సంబంధించిన ఆన్సర్స్ ఇవన్నీ కూడా కింద. ఓకేనా. సో ఈ ఆన్సర్స్ అన్నీ కూడా మీరు చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి 1 నుంచి 7 వరకు నోట్ చేసుకోండి. దాని తర్వాత 8, 9, 10 అంటే క్లియర్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనకి ఏమున్నాయి, థర్డ్ యూనిట్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఇవన్నీ కూడా 10 మార్క్స్కి సంబంధించిన డీటెయిల్డ్ ఆన్సర్స్ అనమాట. ఓకేనా. విత్ డయాగ్రామ్స్తో సహా ఈ మెటీరియల్లో ఉంటాయి. ఇది థర్డ్ యూనిట్ ఫ్లో త్రూ పైప్స్. సో ఫ్లో త్రూ పైప్స్లో థర్డ్ యూనిట్ మనకు 3 మార్క్స్ చూసుకున్నట్లయితే ఇవి. ఓకేనా. ఇవి టాపిక్ వైజ్గా మీకు 3 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అప్ టు 16 వరకు ఇక్కడ ఉన్నాయి. దాని తర్వాత ఫిఫ్త్ యూనిట్ నుంచి లైక్ అంటే టోటల్గా 5th టాపిక్ నుంచి 8th టాపిక్ వరకు 30 క్వశ్చన్స్. ఓకేనా. దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఆన్సర్స్ కింద. దానికి సంబంధించి మళ్ళీ మనకు 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th. ఓకేనా. దానికి సంబంధించి డీటెయిల్స్ ఆన్సర్ ఇవి. అండ్ నెక్స్ట్ మెకానికల్లో 4th యూనిట్ హైడ్రాలిక్ మిషన్స్. దానికి సంబంధించి ఫస్ట్ స్టడీ మెటీరియల్ ఉంటుంది. ఈ స్టడీ మెటీరియల్ అంతా అయిపోయిన తర్వాత 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 3 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ 4th యూనిట్ టాప్ 16, దాని తర్వాత 17 to 30 క్వశ్చన్స్ ఇవి. ఓకేనా. ఇది 4th యూనిట్. దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఆన్సర్స్. నెక్స్ట్ మనకు
4th యూనిట్లోనే 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా, సింగిల్ దాంట్లోనే పెట్టాను, జస్ట్ చెక్ చేసుకోండి. టాప్ 1 to 10 దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఆన్సర్స్ అనేటివి కింద ప్రొవైడ్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ 5th యూనిట్ చూద్దాం. సో లాస్ట్ యూనిట్ 5th యూనిట్ ఇంట్రడక్షన్ టు ఫ్లూయిడ్ పవర్ ఇంజనీరింగ్. ఇందులో మనకు స్టడీ మెటీరియల్ ఉంటుంది, దానికి సంబంధించిన డయాగ్రామ్స్, నెక్స్ట్ 3 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. టోటల్ 20 వరకు ఉన్నాయి, దాని తర్వాత 21st నుంచి 30 వరకు ఉన్నాయి. ఓకేనా, అండ్ దానికి సంబంధించిన డీటెయిల్ ఆన్సర్స్ ఇవి. నెక్స్ట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ యూనిట్ 5 నుంచి ఇవి. ఓకేనా, ఇవి గైస్ టోటల్గా అయితే మనకు సో ఈ యొక్క హైడ్రాలిక్స్ అండ్ ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్ నుంచి వచ్చే గన్ షాట్ క్వశ్చన్స్. ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి అండ్ మంచిగా రాయండి. ముందు జరిగిన ఎగ్జామ్ డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్ ఎలా రాశారు అనేసి అయితే ఖచ్చితంగా కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఓకేనా, సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోండి. కింద లింకులో అంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్.